వెల్కమ్ టు నిధుస్ కిచెన్. సో ఈరోజు అయితే మనం టేస్టీ టమాటో ఎగ్ కర్రీ అయితే ఎలా తయారు చేసుకోవాలో చూసేపోతున్నాం. ముందుగా సన్నగా తరుముకున్న టమాటోస్, సన్నగా తరుముకున్న ఆనియన్స్ అండ్ సన్నగా తరుముకున్న కొత్తిమీర తీసుకొని పక్కకు పెట్టుకోవాలి. అలాగే స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ ఆఫ్ ఆయిల్, ఒక ఎగ్ని అయితే బ్రేక్ చేసుకుంటున్నాను. ఇలా నేను 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని హాఫ్ బాయిల్ ఆమ్లెట్గా చేసుకుంటున్నాను. వీటిని పక్కన పెట్టుకున్న తర్వాత అదే కడాయిలో ఇంకో 2 to 3 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ తీసుకోవాలి. ఇదే ఆయిల్లో సరిపడ పోపు దినుసులు, అలాగే మనం కోసి పెట్టుకున్న ఆనియన్స్ని లో ఫ్లేమ్లో స్లోగా వేయించుకోవాలి. ఎర్రగా వచ్చే వరకు వేయించుకోవాలి. ఇలా ఎర్రగా వేగిన దాంట్లో రుచికి సరిపడా సాల్ట్, 1 టీ స్పూన్స్ పసుపు, వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇదే ఆనియన్స్లో మనం సన్నగా కోసి పెట్టుకున్న టమాటోస్ని వేసుకోవాలి. బాగా కలుపుకొని మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ వరకు బాగా మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన టమాటోస్లో చూసారా ఎలా మగ్గాయో, ఇలా మగ్గిన టమాటోస్లో రుచికి సరిపడా కారం, నేనైతే 1.5 స్పూన్ దాకా కారం అయితే తీసుకుంటున్నానండి. ఇది మీ రుచికి సరిపడా మీరు ఎంతైనా వేసుకోవచ్చు. ఇలా కారాన్ని కలుపుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అయితే మగ్గించుకోవాలి. మగ్గుతున్న టమాటోస్లోకి మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఆమ్లెట్స్ని ముక్కలుగా కట్ చేసుకొని వేయించుకున్న తర్వాత ఈ స్టేజ్ అయితే వస్తుందండి. చూసారా ఎంత బాగా కనిపిస్తుంది, ఎంత యమ్మీగా. ఇలా చేసుకోవడం వల్ల ఎగ్ నీస్ వాసన అనేది అస్సలు ఉండదండి. నాకైతే చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. ఇలా మనం కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని తినేసామంటే ఎంత అంటే అంత తినేస్తాము. నాకైతే చాలా 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 బాగా నచ్చిందండి. మీకు కూడా నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. Please subscribe my channel Nidhu's Kitchen. Thank you.